హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు మన వీడియోలో ముచ్చట ఏంటంటే జోజో. జోజో అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ వండర్ విహారీ సబ్స్క్రైబర్లకు కానీ ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా క్లోజ్, చాలా బాగా బాగా పరిచయమైన పేరు ఏంటంటే జోజో. జోజో అనేది బుల్లెట్ అండి. బుల్లెట్ మీద ఈరోజు అయితే వ్లాగ్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే హెయిర్ బాగా పెరిగిపోయిందని కటింగ్ చేసుకోవడానికి కదా బయటికి వచ్చా. బయటికి వచ్చి చూస్తే మన జోజో పంచర్ అయిపోయింది. అది కూడా బ్యాక్ టైర్ మొత్తం చూసారా? చూడండి. సో బండి అయితే పంచర్ అయిపోయింది. మామూలు వెహికల్స్కి అయితే తీసుకెళ్ళి ఎలాగోలా ఫ్రంట్లో ఈ పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి పంచర్ చేసుకోవచ్చు, అది కూడా ట్యూబ్లెస్ అయితే. కానీ ఇదేంటంటే ట్యూబ్ అండి. అబ్బా, రాయలసీమలో ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి. మంచి రేట్ లేదు, అస్సలు తగ్గేదే లే అంటాయి ఎండలైతే. సో బుల్లెట్ అనేది మొత్తం మెటల్ బండి కాబట్టి, ఐరన్ మెటల్ కాబట్టి, ఈ వెయిట్కి మనం తోసుకుండా పోయినా లేదా ట్యాంక్ మీద కొంచెం ముందు కూర్చొని పంచర్ షాప్ వరకు పోయినా ఒకటి టీపు కట్ అయిపోద్ది. ఇంకో రిస్క్ ఏంటంటే ఇలా తీసుకోవడం వల్ల రిమ్ ఉంది కదా, ఇది కూడా బెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఇంత రిస్క్ చేయలేము, ఎందుకంటే వెయిట్ బండి. అందులో కూడా దారి సరిగ్గా లేదు. మనం చూడండి, రోడ్డు కూడా అంత సరిగ్గా లేదు, ఇంకా డెవలప్మెంట్ కాలేదు, మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది ఏరియా. సో అందుకని నేనేం చేస్తున్నానంటే ర్యాపిడోలో మెకానిక్ దగ్గరికి వెళ్తాను. ఏంటి బ్రో మెకానిక్ అంటున్నావు, పంచర్ కదా అయింది, పంచర్ షాప్ కదా వెళ్ళాల్సింది అంటారేమో. మ్యాక్సిమము పంచర్ షాప్ వాళ్ళు ఈ బుల్లెట్ బండి టైర్ అయితే తీయరండి. మెకానిక్ దగ్గర విప్పి తీసుకురండి, మేము పంచర్ అయితే వేస్తామంటారు. సో మనకేంటంటే రెండు బండ్లు, ఒకటి మెకానిక్ దగ్గరికి వెళ్ళి టైర్ ఊడబీసుకొని టైర్ బయటికి తీసుకొని పంచర్ షాప్ వాడికి తీస్తే తను ఒక 10 minutesలో పంచర్ వేస్తాడు. ఇది ప్రాసెస్. నేను ఈరోజు ఏమనుకుంటున్నానంటే ర్యాపిడో బుక్ చేసుకొని మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి, లాస్ట్ వీకే వేయించా మెకానిక్ దగ్గర, అతని దగ్గరికే వెళ్ళి ఎవరినైనా మీ కొరోని పంపించండి ర్యాపిడోకి అయితే ర్యాపిడో, లేదా మీ దగ్గర 2-wheeler ఉంటే దానికి కూడా పెట్రోల్ ప్రొవైడ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తాను చెప్పి తీసుకొచ్చి ఇక్కడే టైర్ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పంచర్ వేసుకొని తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసుకుంటా. సో కొంచెం తిరిగే ప్రాసెస్ ఎక్కువ, కొంచెం లాంగ్ ప్రాసెసే. మన జోజో కోసం అయితే వ్లాగ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే బండి కొంచెం నీడలో పెట్టి పోదాం, ఎందుకంటే ఇప్పుడు టైం యాక్చువల్లీ 10-10:30 అవుతుంది. నేను వెళ్ళి పిలుచుకోవడానికి 11 అవుతుంది. ఓకే, ఈ టైంలో ఎలాగోలా టైర్ బయటికి తీసిన మళ్ళీ పంచర్ వేసుకొని ఫిట్టింగ్ చేసే టైంకి మనవాడికి మెకానిక్కి ఈ ఇప్పుడున్న ఎండలకైతే ఫుల్గా మెటల్ బండి కదా, ఫుల్గా హీట్లో ఉంటుంది, కాలిపోతాయి ప్రతి ఒక్క ఐటమ్స్. సో అందుకని నేను నీడలో పెట్టి పోదాం అనుకుంటున్నా. చలో నీడలో పెట్టి ర్యాపిడో బుక్ చేద్దాం. జోజో వెయిట్ చేయమ్మా, మళ్ళీ వస్తా, నీకోసం వెళ్తున్నా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ర్యాపిడో బుక్ అవుద్దా అవదా, అది టాస్క్. చూద్దాం. ఫస్ట్ టైం ఇక్కడ నేను ర్యాపిడో బుక్ చేయబోతున్నా. రాయలసీమలో ఎండలు అయితే కొత్తలు ఆడుతున్నాయి అబ్బా. తెలంగాణ వాళ్ళు అటు సైడ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ బైక్ బుక్ చేసి చూద్దాము, బుక్ అవుతుందో లేదో, యాక్సెప్ట్ చేస్తారు లేదు చూద్దాం. మ్యాక్సిమం ఇది చాలా దగ్గర ఉంది, ఒక 2 kilometers వరకు. యాక్సెప్ట్ చేస్తారు లేదు తెలియదు మామా, ఇంకా అయ్యేలాగా లేదు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆటో కొడదాం. ఓకే, ఆటో, నో ఆటోస్. అబ్బా, ఆటోసే లేవంటబ్బా ఇక్కడ. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ ఒకసారి బైక్ కొట్టి చూద్దామా? కానీ ఇది యాక్సెప్ట్ చేసేలాగా లేదు. మమ్మీతో పోతారా? ఇంకోటి సరే గాయ్స్, మనకి ఇక్కడైతే యాక్సెప్ట్ కాలేదు, కానీ మన ఓనర్ కొడుకు మన నిషాల్ ఉన్నాడు. నిషాల్ తను డ్రాప్ చేస్తుంటున్నాడు. చాలా థ్యాంక్ యూ బా, చాలా సూపర్. ఓకే, థ్యాంక్ యూ. నిషాల్ ర్యాపిడో అయితే ఎవరు ఫేర్కి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఏ డ్రైవర్స్ కూడా మస్తు బిజీ ఉన్నారేమో. సో మన ఇంటి ఓనర్ కొడుకు ఉన్నాడు, మన ఫ్రెండ్, పేరు నిషాల్, తను డ్రాప్ చేస్తారండి అన్నయ్య అన్నాడు. సో వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళా చూద్దాం. ఎందుకంటే మెకానిక్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వాలా అని.
ఎక్స్ట్రా చార్జెస్ ఇస్తా అంట, చూద్దాం. వస్తే ఓకే, లేకపోతే ఏంది పరిస్థితి అనేది ఈ వీడియోలో కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, బాలాజీనా అది బండి మళ్ళీ పంచర్ అయింది. లాస్ట్ టైం ఇట్లే తోలుకుంటూ వచ్చినా అది టీప్ పోయింది. కొంచెం పెద్ద మనిషి చేసుకుని వస్తే అదే బుల్లెటే లాస్ట్ టైం నువ్వు తీసి సర్వీసింగ్ చేసావు. ఇప్పుడు అదే సేమ్ మనం తీసుకొచ్చి ఇన్న పంచర్ వేసుకుంటా. వస్తావా? కొంచెం లేట్ అన్న వస్తే వస్తావా? సో ఫ్రెండ్స్, తమ్ముడు అయితే చాలా బిజీగా ఉన్నాడంట. ఫ్రెండ్స్, ఆ మెకానిక్, ఓల్డ్ మెకానిక్ అతను టైం పట్టుద్ది, ఓనర్ లేడు అన్నారు కదా. సో నేను ఏం చేశానంటే, తను 1 hour 2 hour టైం అడుగుతున్నాడు. అంతసేపు మనం డిలే చేస్తే మధ్యాహ్నం అయిపోతుంది, లంచ్ టైం అవుతుంది అని వేరే షాపులు చాలా తిరిగా, 2-3 షాప్స్ తిరిగా. ఎవరు ఒప్పుకోలేదు. అన్న ఇంటి దగ్గర వచ్చి మేము ఇవ్వమని చెప్పారు. సో ఫైనల్ గా వచ్చేసి ఇది స్టార్ మోటార్స్ అంట. స్టార్ మోటార్స్ ఇక్కడికి వచ్చా. ఈ అన్న ఒప్పుకున్నారు. అన్న మీ పేరునా? ఈ అన్న ఒప్పుకున్నారు. ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళు ఇప్పుతా, మళ్ళీ పంచర్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా చేస్తా అన్నారు. అన్నకి మెకానిక్ షాప్ ఉంది, తర్వాత స్పేర్ ఉంది. ఓకే, స్పేర్ తర్వాత చెప్పులు స్టాండ్ ఉందంట, కొత్తగా షాప్ పెట్టారు. అంటే నేను కూడా చూడలేదు ఇలాంటి రకాలు. చూడండి ఇలా ఉందంట. ఇది ఆ డిమార్ట్ సైడ్కి వెళ్తే మనకి ఏమైనా షాప్ దొరుకుతుంది. మీకు బోర్డు కూడా చూపించా, స్టార్ మోటార్స్ అని. ఆపోజిట్ లోనే ఇది అండర్ టన్నల్ ఉంటుంది. ఎవరు లేకపోయినా అన్న షాప్ క్లోజ్ చేసి మరీ వస్తా అన్నాడు. సో అన్నకి చాలా థ్యాంక్స్. అన్నకు థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే మన ఓనర్ కూడా ఇప్పుడు దాకా నన్ను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు కదా, తను విశాల్ వచ్చేసి, అన్న మీరు ఇప్పుడు మెకానిక్ తీసుకెళ్ళండి, నేను ఫ్రెండ్ని పిలిచాను, తను నన్ను పికప్ చేసుకుంటాడని చెప్పి వెళ్ళాడు. చాలా అంటే చాలా మంచోడు. ఓనర్స్ కి అయితే 1% కూడా పేరు పెట్టలేదు. వాళ్ళు బైక్ కీస్ కూడా ఇచ్చేసి బైక్ ఇక్కడే పెట్టేసి తను వెళ్ళిపోయాడు. ఫ్రెండ్ వచ్చాడు, నన్ను పికప్ చేసుకుంటాడని. అన్న కావాల్సిన స్కూల్స్ మొత్తం తీసుకున్నాడు, పేరుగా ఎక్స్ట్రా కూడా చేసుకున్నాడు. మళ్ళీ ఇంకా జూజోని యుద్ధం చేసి టైర్ బయటికి అయితే లాగుదాం పదండి. ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాము. సో అన్న అయితే మన అన్న స్టార్ట్ చేశాడు టైర్ ఇప్పడం. ఇదే పెద్ద టాస్క్. సేమ్ సిచ్యువేషన్ లాస్ట్ వీక్ అయితే వచ్చింది. సో నేను ఇలాగే బండి నడుపుకుంటూ అయితే వెళ్ళిపోయాను. వెళ్ళేసి టైర్ ఓపెన్ చేసి చూస్తే నేను ఇలాగే వెళ్ళడం వల్ల టీప్ కట్ అయిపోయింది. సో కొత్త టీప్ వేసాము, 500 తీసుకున్నారు. ఆ తర్వాత మెకానిక్ సపరేట్ తీసి ఫిట్టింగ్ చేసాడు, తను కూడా సపరేట్ ఛార్జెస్ తీసుకున్నారు. సో ఆ పరిస్థితి రాకూడదని ఈసారి మెకానిక్ అన్నాను ఇక్కడికే తీసుకొచ్చాను. గాయస్, ఫైనల్గా అయితే టైర్ అయితే ఒక మినీ యుద్ధం తీసి అయితే అన్న బయటికి తీసేశాడు. ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఇక్కడే ఈయననే మన మెకానిక్ దగ్గర టైర్ తీసుకొని బయటికి తీసుకుని వస్తే అన్ననే పంచర్ వేశాడు. సారీ, పంచర్ కాదు, టీబీఎం ఏం చేస్తారు. సో ఇప్పుడు కొత్త టీప్ చూడండి, బయటికి తీస్తాము, పంచర్ ఏంటో తెలిసిపోతుంది మనకి. ఈసారి మనం డ్రైవ్ చేసుకుంటూ రాలేదు కాబట్టి టీప్ సేఫే అనుకుంటున్నాను. చూడండి గాయస్, కొత్త టీపు, ఎక్కడ కానీ ఒక పంచర్ లేదు. లాస్ట్ వీకే వేయించాను. ఆ పంచర్ ఎందుకు అయిందో చూద్దాం. చెప్పారు కదా, ఓకే. పంచర్ చూడండి, పంచర్ ఉన్న పెట్టేసాము. సో పంచర్ వేసి ఫిట్టింగ్ చేసుకుని పోదాం. ఒక బుల్లెట్ కి పంచర్ వేయాలంటే దోలు తిరిపోతుంది, అందులో ఎండలో. సో గాయస్, మీలో ఎవరికైనా బుల్లెట్ ఉండి సో ఇలాంటి పంచర్ అయితే తొందరపడి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొద్దండి. లాస్ట్ వీక్ డ్రైవ్ చేసుకొని ఒక టీప్ అయితే లాస్ అయ్యాను. ప్రజెంట్ ఇలా అయితే మెకానిక్ కి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఊడి తీసాం కాబట్టి ఓకే, ఇది లాస్ కాదు కొంచెం. కాకపోతే ఛార్జెస్ పడతాయి, అన్నాన్ని పిలుచుకురావడానికి ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసేది, మీకు ఇలాంటిది ఏమైనా సిచ్యువేషన్ వస్తే ఎలా డీల్ చేయాలనేది. నన్నే ఫాలో అవ్వని కాదు, మీకు చాలా ఏమంటారు, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎలా కంఫర్టబుల్ అనుకుంటే అలా కంటిన్యూ చేసుకోండి. ఫ్రెండ్స్, పంచర్ షాప్ లో వీడియో తీయడం చూసి మన పిల్లగాడు పేపరు, ఒక గడ్డ ముక్క పెన్ తీసుకొచ్చాడు. అన్న మీ ఛానల్ పేరు రాసి ఇవ్వండి నా. ఆ ఫ్రెండ్స్, అన్న ఏమంటున్నాడంటే, లాస్ట్ వీక్ టీప్ వేయించాం కదా అన్న, ఇది లోపల హోల్ పడింది. సో ఇప్పుడు నేను పని జరగడానికి అయితే మీకు పంచర్ వేసిస్తాను, మళ్ళీ ఇంకోసారి వెళ్తే కనుక మళ్ళీ కొత్త టీప్ వేసుకోవాలంటున్నాడు. అదేంటినా అంటే, అది టీపు అవుట్ సైడ్ కనుక హోల్ పడితే ఓకే ఈజీ అంట, కానీ ఇన్సైడ్ పడింది కాబట్టి అది రిమ్ ప్రాబ్లం నా, అంటే రిమ్ ఉంది కదా,
అది రిమ్లో ఏదైనా గుచ్చుకున్నట్టు ఉంటుంది. అందుకనే దానికి టీప్ అయితే గ్యారంటీ ఇయ్యరు కాబట్టి కొత్త టీప్ అయితే ఏం చేయలేము. మళ్ళీ ఇంకోసారి కనుక హోల్ పడింది అనుకో, పంచర్ అయిందనుకో, మళ్ళీ కంపల్సరీ టీప్ చేంజ్ చేసుకోవాలి అంటున్నాడు అన్న. సో చూద్దాం, ఇప్పటికి పని జరుగుతుందంట. ఇప్పుడు కొత్త టీప్ అంటే అందులో ఈ సిఎట్ టైర్కి టీప్ ఇక్కడ దొరకదు. లాస్ట్ టైం అన్న బైపాస్ రోడ్కి వెళ్ళి తీసుకొచ్చాడు. వెళ్ళి రావడానికి ఇంకా టైం ఎక్కువ అవుతుంది. సో వేద్దాం, చూద్దాం, పని జరుగుతుంది. కొత్త టీప్ అండి, వారం 10 days కూడా కాలేదు వేయించి, మళ్ళీ కొత్త టీప్ అంటే బాధ ఇస్తుంది కదా. సో ఈసారి చూద్దాం, పని జరిగితే ఓకే, పని జరగకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈసారి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. ఆ పిల్లగాడు వచ్చాడు మావాడు. ఏం పేరు? హర్షిత్. సో గాయస్, మనోడు మీకు హాయ్ చెప్పినట్టే, ఆ స్మైల్ ఇచ్చినట్టే. ఓకే హర్షిత్, హాయ్ చెప్పు. హాయ్. సో పంచర్ అయిపోయిన తర్వాత మెకానిక్ ఇంటికి తీసుకెళ్ళి ఫిట్టింగ్ తర్వాత నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా వీల్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా అన్నకైతే ఇదే బండిలో తీసుకొస్తాను. సో ఈ బండికి పంచడానికి ఫస్ట్గా హెల్ప్ చేసింది మన నిషాల్, మా ఇంటి. ఆ బండి నాకు ఇచ్చేసి పాపం నాకు చాలా హెల్ప్ చేశాడు. తర్వాత ఏ మెకానిక్ అన్నా ఒప్పుకోలేదు, ఈయన ఒప్పుకున్నాడు. సో ఫైనల్గా అయితే మీ బండి విహారీ జోజో అయితే రెడీ అయిపోయింది. అన్నని డ్రాప్ చేసి వచ్చేస్తాను. గాయస్, ప్రజెంట్ అయితే పెట్రోల్ డీజిల్ డిమాండ్ అయితే ఇలా ఉంది. పెట్రోల్ బంక్స్లో ఎక్కడ చూసినా మన జోజోకి కూడా బండి పెట్రోల్ పట్టిద్దామని వస్తే జస్ట్ మినిమం 300 అంటున్నారు. ఫుల్ ట్యాంక్ పట్టిద్దాం అనుకున్నా. సరే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇందాక అటు సైడ్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి కిలో నిలబడి దగ్గరికి వెళ్తూనే అన్న ఏమన్నాడంటే, అన్న ఫోన్పే లేదనా, ఫోన్పేకి వేరే లేనా అన్నాడు. అబ్బా వేసావరా దెబ్బ అని చెప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చా. ఆ ఫ్రంట్లో 2 బండ్లు ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ పట్టాడంట. రిక్వెస్ట్ చేద్దాం మరి, ఎందుకంటే జోజో పాపం దాహం ఎక్కువ తాగుతుంది. ఒకేలా పట్టకపోతే మళ్ళీ రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ కిలో నిలబడతాం, మళ్ళీ 300 పెట్టుకుంటాం. ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఇలా ఉంది పరిస్థితి. ఫుల్ పెట్టాను లేదన్నా, 400, 300, 500 పెట్టినా లేదన్నా. నువ్వు ఫ్రీగా ఇది ఏడమ్మో లేదు నా 25 వస్తుంది నా. దీన్ని పెట్టుకొని 300 పెట్టుకుంటే ఎంత దూరం పోతాం నా? 400 వేస్తాను. 5 పెట్టాను. 200 ఏమన్నారు నన్ను, ఇంకా శాష్ ఇస్తాను. అంటే మళ్ళీ కిలోకి వస్తే మళ్ళీ 200 ఎంత తప్పదు. అన్న మంచోడు కాబట్టి మనకు ఫేవర్ గా 300 లిమిట్ ఉంటే 400 పెట్టాడు. మళ్ళీ రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ కిలో నిలబెట్టా, మళ్ళీ ఒక 400 పెడదాం. జోజో ఎక్కువ తాగుతుంది. మొత్తానికి జోజోని పంచర్ వేయించి మళ్ళీ తన ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. ప్రజెంట్ అయితే పార్కింగ్లో ఉంది. పంచర్ షాప్ అతను చెప్పిన ప్రకారంగా నీడలో పెట్టమన్నారు. ఇంటి ఓనర్స్ చెప్తే వాళ్ళు పైన వచ్చేసి గ్రీన్ మ్యాట్ వేద్దాము, నీడ వస్తుంది, ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పారు. సో అది వేసేసిన తర్వాత మన జోజోకి కొంచెం నీడ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.